మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా 60కి పైగా ప్రముఖ కంపెనీ ప్రతినిధులతో ఇంటర్వ్యూలు, గ్రామాలలోని నిరుద్యోగ యువత ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు. లేదంటే సంగారక ఉంటా అంటే అక్కడ ఉంటా అంటే అక్కడ ఇంతవరకు ఉంటే దాదాపు మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఒక 60 పైచిలకు ప్రముఖ కంపెనీలతోని మరి ఇక్కడి నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించనే లక్ష్యంతో ఈరోజు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తిరగడం, చాలామంది నిరుద్యోగ యువత చదువుకొని మరి ఏ కారణంతోనైతే మేము 1-2 అటెంప్ట్స్ చేసి మరి ఇంటర్వ్యూస్ ఫేస్ చేయకపోవడం గమనించాను. మరి ఎందుకు ఈ విధంగా నిరుద్యోగ యువత మరి గ్రామాల్లోనే ఉండి ఉద్యోగాలు లేక ఉండిపోతుందనే ఆలోచనతో వీళ్ళందరికీ కూడా మళ్ళీ కొన్ని ఆశలు రేకెత్తించే కార్యక్రమం ఈ జాబ్ మేళా ద్వారా చేయడం జరిగింది. ఇది ఒక నిరంతర ప్రక్రియలాగా చేపట్టాలనే ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే చాలామంది హైదరాబాద్లో వివిధ కంపెనీలో ఇంటర్వ్యూస్ పోయినప్పుడు, ఆయా ఆఫీసులో పోయినప్పుడు కొంచెము ఆత్మన్యూనతా భావంతో కూడా చాలామంది అటెండ్ చేయడానికి వెనుకైతారు. కానీ అదే మన ప్రాంతంలో, మన ప్రదేశంలో, మన పరిస్థితుల మధ్యలో ఇంటర్వ్యూస్ చేపట్టడం వల్ల కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి మళ్ళీ ఆ ప్రయత్నాలు చేసే కార్యక్రమం చేస్తారు. సో ఒక కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చేసి వాళ్లకు అటెంప్ట్ చేసే ప్రక్రియను మెరుగుపరిచినప్పుడు చాలామంది నిరుద్యోగ యువతకు అవకాశాలు లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా ఆలోచన చేసి చాలామందితో సంప్రదించి చాలామంది సహకారం తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మనం జాబ్ మేళా నిర్వహించాం. మేము ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ప్రచారం జరిగింది. ఎక్కువ మంది నర్సాపూర్ నియోజకవర్గమే కాకుండా మిగతా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలు, కొంతమంది అయితే జిల్లాను దాటి కూడా మరి రావడం జరిగింది. కాబట్టి విశేష స్పందన ఉన్నది. చాలామంది దీనివలన ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి వాళ్ళు ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ ఇది తిరిగి కూడా మళ్ళీ నిరంతర ప్రక్రియలాగా కొనసాగించాలనేది నా అభిమతం. ఎంతమంది పాల్గొంటారు, మరి ఎంతమందికి ఉద్యోగాలు? దాదాపు ఇప్పుడు కంపెనీకి వచ్చిన కంపెనీస్ రిక్వైర్మెంట్ అయితే దాదాపు వాళ్ళ దగ్గర ఉన్న వేకెన్సీస్ అయితే 6,000 ఉద్యోగాలని చెప్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉండే అర్హత, వాళ్ళ సామర్థ్యాలను బట్టి మరి ఎంత వస్తుందో మనం కూడా మొట్టమొదటిసారి కాబట్టి పెద్ద ఎత్తునే వస్తుందనే ఆలోచన నేను టార్గెట్ చేసుకుంది. ఒక 1000 ఈ అటెంప్ట్ ద్వారా అనుకున్నాను. మోస్ట్లీ రావచ్చని అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా రాకపోయినా మిగతా అటెంప్ట్స్లోనన్నా వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించాలనే ఆలోచనతో ఉన్నాను. 60 పైన.